పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. పంజాబ్ అన్డిఫిటెడ్ గా ఉండిపోయింది ఈ సీజన్ 7 మ్యాచెస్ వరకు కూడా. హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్ అయ్యేంత వరకు అన్డిఫిటెడ్ గా ఉన్న పంజాబ్ ఫర్ ద ఫస్ట్ టైం తో ఓడిపోయింది నిన్న జరిగిన మ్యాచ్ లో. మ్యాచ్ అయితే హై స్కోరింగ్ మ్యాచ్, కానీ ఇంట్రెస్టింగ్ కూడా ఉండింది. ఎందుకంటే ఆర్ఆర్ చేజింగ్ చేయగలుగుతుందా 222 రన్స్ అంటే, వాళ్ళ దగ్గర ఆ వర్త్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ 3 ప్లేయర్స్ కంప్లీట్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఆడితే, నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ కొంచెం వాళ్ళు కూడా సపోర్ట్ చేయగలిగితే చేసడానికి అవకాశం ఉంది అక్కడ. అలానే జరిగింది నిన్న మ్యాచ్ కూడా. మిడిల్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయినప్పటికీ చాలా అద్భుతంగా ఆ డొనోవన్ ఫెరీరా మాత్రం 50 చేసుకున్నాడు. బీభత్సం హిట్టింగ్ చేశాడు. ఇటు సైడ్ స్టోయినిస్ ఫామ్ లోకి వచ్చాడు బ్యాటింగ్ లో. స్టోయినిస్ ఇంతవరకు కూడా సరిగ్గా ఆడలేదు. ఈ మ్యాచ్ బాగా ఆడాడు. లాస్ట్ లో వచ్చినప్పటికీ ఫస్ట్ లో వాళ్ళు బాగానే స్టార్ట్ చేశారు, తర్వాత మెల్లమెల్లగా వికెట్లు పడ్డాయి. కానీ 222 వెళ్ళడానికి కారణం మాత్రం స్టోయినిస్. ఫస్ట్ 9 వాళ్ళకు 9, తర్వాత 14 వాళ్ళకు 51 రన్స్, అంటే ఆల్మోస్ట్ 65 రన్స్ ఏమో చేశాడు. సో ఇది విధ్వంసం అనమాట మ్యాచ్.